సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రోహిత్ పేవర్ద. సో ఇవాళ మన ఎస్ఈఓ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. మన వెబ్సైట్ ఈజీగా ఎలా ర్యాంక్ అవ్వాలో ప్లస్ సెర్చ్ ఇంజన్లో దాని గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా మనం ఇక్కడ ఈజీ మెథడ్ అన్నట్టు ఎలా ర్యాంక్ అవ్వాలో అవన్నీ చూసుకుందాం ఒకసారి. సో ఫస్ట్ వచ్చేసి మనకు కీవర్డ్ రీసెర్చ్ అనేది మనకు ఎస్ఈఓ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే మనం ఒక సెర్చ్ ఇంజిన్ని ర్యాంకింగ్ చేస్తున్నామంటే మన యొక్క సెర్చ్ క్వెరీ అనేది ఎంత ఇంపార్టెంటో అది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఇందులో వచ్చేసి మనకు మెయిన్‌గా కాంపిటీటివ్ రీసెర్చ్ అనేది ఎలా చేయాలి? ఇప్పుడు నా ఒక బిజినెస్‌కి కాంపిటీషన్ ఎలా ఉంది? నా కాంపిటీటర్ వెబ్‌సైట్ ఎవరు? వాళ్ళ కీవర్డ్ ర్యాంకింగ్ ఎలా చేస్తున్నారు? సో ఇవన్నీ మెట్రిక్స్ అనేది మనం ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి డైలీ బై డైలీ. అండ్ సెకండ్ థింగ్, మనం వాడే కీవర్డ్స్ అనేది ఎలాంటి కీవర్డ్స్ లైక్ షార్ట్ టైల్ కీవర్డ్స్ వాడుతున్నామా? లాంగ్ టైల్ కీవర్డ్స్ వాడుతున్నామా? నేను అనేది ఏందంటే మోస్ట్‌లీ లైక్ లాంగ్ టైల్ కీవర్డ్స్ వాడడం అనేది ఇనిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ యొక్క వెబ్‌సైట్ అనేది కొత్త వెబ్‌సైట్ అనుకో, యూ ఆర్ ఇన్ న్యూ వెబ్‌సైట్. అలాంటప్పుడు ఈ షార్ట్ టైల్ కీవర్డ్స్ అనేది హై కాంపిటీషన్ ఉంటది. సో మనం ఇలా లాంగ్ టైల్ కీవర్డ్స్ వాడుకున్నామనుకో, నాకు తెలిసి కొంచెం ర్యాంకింగ్ అనేది ఈజీ మెథడ్ అవుతది. వన్స్ మనకు లాంగ్ టైల్ కీవర్డ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకు షార్ట్ టైల్ కీవర్డ్స్ మనం టార్గెట్ చేసుకుంటే ఇది ఒక ఎస్‌సిఓలో బెస్ట్ టెక్నిక్ అని చెప్పేసి నాకు తెలుసు అనుకుంటున్నాను నేను. అండ్ ఆప్టిమైజ్ యువర్ కీవర్డ్స్ ఇన్ కంటెంట్ లైక్ మన యొక్క కీవర్డ్స్‌ని 100% కంటెంట్‌లో ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఇదొక మెయిన్ మెట్రిక్ ఇది మనకు ఎస్‌సిఓలో ర్యాంక్ అవ్వడానికి కోసం అనేది. మన కీవర్డ్స్ అనేది కంటెంట్‌లో కంప్లీట్‌గా ఆప్టిమైజ్ అయ్యి ఉండాలి. లేకపోతే ఇది ర్యాంకింగ్ అవ్వడం చాలా చాలా కష్టం అది. సో ఎందుకోసం అనంటే మనం ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తున్నామంటే సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తది? మన వెబ్ పేజ్‌కెళ్ళి ఆ ఒక్క కంటెంట్‌లో ఉన్న కీవర్డ్ ఉన్నదా లేదా అని చెక్ చేస్తది. దానివల్లి మనకు ఒక ర్యాంకింగ్ అనేది జరుగుతది ఇక్కడ. సో కీవర్డ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కాంపిటేటివ్ అనాలిసిస్ అనేది ఆహ్, మనం ఒక వెబ్‌సైట్‌ని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎస్‌సిఓ కాంపిటేటివ్ అనాలిసిస్ ఇస్ ద బేసిక్ పాయింట్ అనేది. ఎందుకంటే మన యొక్క లైక్ కాంపిటీటర్ వెబ్‌సైట్ యొక్క కీవర్డ్స్ ఏం వాడుతున్నాడు అండ్ సెకండ్ థింగ్ వాడు ఒక బ్యాక్‌లింక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. సో అతను ఎలా ర్యాంకింగ్ అవుతున్నాడు మనకు. అంటే కాంపిటీటర్ అంటే మనకన్నా టాప్ ప్లేస్‌లో ఉన్నవాడు మన కాంపిటీటర్ ఎప్పుడైనా గాని. మనకన్నా తర్వాత ఉన్నవాడు మన కాంపిటీటర్ కాడు. సో మనకి ముందున్నాడంటే వాడు ఏ విధంగా ఎస్‌ఈఓ చేస్తున్నాడు. వాని యొక్క బ్యాక్‌లింక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. వానికి ఒక కీవర్డ్స్ ఎక్కడి నుంచి ర్యాంక్ అవుతున్నాయి. సో ఇవన్నీ మనకు కంప్లీట్‌గా చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కంటెంట్ అనాలిసిస్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే కంటెంట్ అనేది ఒక ఇట్స్ లైక్ ఏ కింగ్. కంటెంట్ ఈస్ కింగ్ ఇన్ ఎస్ఈఓ యాక్చువల్లీ. సో దీని యొక్క యువర్ కంటెంట్ దట్ ఇంప్రూవ్స్ యువర్ విజిబిలిటీ ఆన్ సెర్చ్ ఇంజిన్. నీ యొక్క కంటెంటే నీ యొక్క వెబ్‌సైట్‌ని మన సెర్చ్ ఇంజిన్‌లో విజిబుల్ చేస్తుంది. కంటెంట్ లేకపోతే మీరు ఎంత చేసినా గానీ మేబీ ర్యాంక్ అవ్వచ్చు. కాదని చెప్పట్లేను. కానీ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. యూ నీడ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, అంటే చాలా కష్టపడాలి దాని గురించి. సో, బేసిక్‌గా మనం ఏందంటే కంటెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే మన ఎస్‌ఈఓ ర్యాంకింగ్ అనేది ఈజీగా అవుతుంది. మేక్ ష్యూర్ యువర్ కంటెంట్ వుడ్ బి యూనిక్. ఇంకోటి ఏందంటే మన కంటెంట్ అనేది ఎంత వెబ్ పేజ్‌లో పెడుతున్నామో అది ఎంత యూనిక్‌గా ఉంటే అంత మంచిది. సో, థర్డ్ పాయింట్ వచ్చేసి చెక్ ఫర్ డూప్లికేట్ కంటెంట్ యువర్ వెబ్ పేజెస్. సో, ఇది కూడా మెయిన్ మెట్రిక్ మనకు. మనం ఎప్పుడైనా గానీ ఒక డూప్లికేట్ కంటెంట్‌ని మన వెబ్ పేజ్‌లో ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకోవద్దది. ఎందుకంటే యాస్ పర్ ద గూగుల్ లైక్ అల్గోరిథమ్స్ ప్రకారంగా మనకు డూప్లికేట్ కంటెంట్ అనేది మన వెబ్‌సైట్‌లో క్రాల్ అవుతుందనుకో, డెఫినెట్‌లీ ఇట్ విల్ గోస్ టు యువర్ స్పామ్. మన వెబ్‌సైట్ అనేది కంప్లీట్‌గా స్పామ్‌లో చేస్తుంది. సో, దానికి డిఫరెంట్ మెట్రిక్స్ ఉంటాయి మళ్ళీ ఆ స్పామ్ నుంచి రిమూవ్ చేసుకోవడానికి. సో, ఫ్రెండ్స్, మరి స్పామ్‌కెళ్ళడం అవసరమా మనకు? దానికి ముందే మనం ఒక కంటెంట్‌ని యూనిక్‌గా మెయింటైన్ చేసామనుకో 100% వి ఆర్ విత్ ద గూగుల్ అల్గోరిథమ్స్. అంటే వాళ్ళ యొక్క గైడ్‌లైన్స్ మనం ఫాలో అయినామనుకో 100% మనం సేఫ్‌గా ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీచర్ స్నిప్పెట్స్. గూగుల్ ఫీచర్ స్నిప్పెట్స్ వచ్చేసి మనకు ఈ రిచ్ స్నిప్పెట్స్ అనేవి గానీ, ఇప్పుడు మోస్ట్‌లీ మనకు ఎలా నడుస్తుందంటే, ఈ స్నిప్పెట్స్ మీద చాలా సెర్చ్ ఇంజిన్స్ అనేది ర్యాంకింగ్ అవుతున్నాయి. లైక్ ఎగ్జాంపుల్ వీడియో స్నిప్పెట్స్ అనేవి గానీ, లిస్ట్ స్నిప్పెట్స్, అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. టేబుల్ స్నిప్పెట్స్, పారాగ్రాఫ్, క్వెషన్ అనాలిసిస్, డెఫినిషన్స్. సో, ఇవన్నీ ఏందంటే లైక్ ఎగ్జాంపుల్ మీరొక సెర్చ్ ఇంజిన్‌లో మీరొక లైక్
చికెన్ బిర్యానీ రెసిపీ అని చెప్పేసి మీరు టైప్ చేస్తారు. సెర్చ్ క్వెరీ చేశారు. సో, మనకక్కడ మనకేమవుతుందంటే ఈ ఇమేజెస్ అండ్ దాంట్లో వీడియో లింక్స్ అనేవి గానీ, వీడియో ఆహ్, వీడియో స్టాంప్స్ అనేవి గానీ, ఇవన్నీ డిఫరెంట్‌గా మనకు స్నిప్పెట్స్ రూపంలో మనకు డిస్‌ప్లే అవుతున్నాయి. అంటే ఒక యూజర్‌కి డైరెక్ట్ అంటే అట్రాక్ట్ చేస్తున్నామంటే ఇమేజ్ చూపించి అట్రాక్ట్ చేస్తున్నాం. డైరెక్ట్ ల్యాండింగ్ పేజ్‌కి రిసీవ్ అవ్వమని చెప్పేసి. సో, బేసికల్లీ ఇది గూడా మీరు ఫోకస్ చేశారనుకో 100% ఐ యామ్ ష్యూర్ యూ విల్ గాట్ మీన్స్ అంటే మంచిగా ర్యాంకింగ్ పొందవచ్చని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. అండ్ నెక్స్ట్ పాయింట్ ఫిఫ్త్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ బ్యాక్‌లింక్స్. ఈ క్వాలిటీ బ్యాక్‌లింక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక వెబ్‌సైట్ నుంచెళ్ళి ర్యాంకింగ్ తీసుకుంటున్నామంటే అంటే ఒక బ్యాక్‌లింక్ తెచ్చుకుంటున్నామంటే వాడి యొక్క ట్రాఫిక్ ఎలా ఉంది? వాడి యొక్క క్వాలిటీ బ్యాక్‌లింక్ ఏంటి? వాడి యొక్క పిఏ అంటే పేజ్ అథారిటీ ఏముంది? డీఏ అంటే డొమైన్ అథారిటీ ఎలా ఉంది? ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. నేను ఒక వెబ్‌సైట్ నుంచి బ్యాక్‌లింక్ తెచ్చుకున్నాను. వానికి ఆల్రెడీ 1 డీఏ వచ్చేసి 20 ఉంది. సో, నా డీఏ వచ్చేసి ఆల్‌మోస్ట్ ఆల్ 40 ఉంది. సో, 20 నుంచి నాకు అవసరం లేదప్పుడు. నేను 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 ప్రిఫర్ చేసేది ఏం చేస్తాను, నాది ఆల్రెడీ 40లో ఉంది కాబట్టి నేను ప్రిఫర్ చేసేదేంది ఆల్‌మోస్ట్ ఆల్ 60-80 డీఏ ఉన్న వెబ్‌సైట్ నుంచి నాకు బ్యాక్‌లింక్స్ కావాలని చూసుకుంటాను. సో, ఫ్రెండ్స్ మీ డీఏ కూడా చూసుకొని మీరు బ్యాక్‌లింక్ క్రియేట్ చేసే ముందు మీరు చెక్ చేసుకోవాలి. అంటే మన ఒక మనం బ్యాక్‌లింక్ తెచ్చుకున్న వెబ్‌సైట్ యొక్క డీఏ ఏముంది? వాడి యొక్క స్పామ్ స్కోర్ ఎంతుంది? ఇవన్నీ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ మనము బ్యాక్‌లింక్స్ అనేది మోస్ట్‌లీ గెస్ట్ పోస్టింగ్ నుంచెలైనా గానీ, ఆర్టికల్స్ నుంచి కూడా తెచ్చుకోవడం లాంటిది చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచెల్లి మనకు ట్రాఫిక్ అనేది ఎక్కువగా వస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజ్ యువర్ సోషల్ మీడియా పేజెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నౌ-ఏ-డేస్ సోషల్ మీడియా ఈస్ గోయింగ్ థరోలీ ఇన్ హై సిట్యుయేషన్ హై ట్రాఫిక్ వెబ్‌సైట్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ యూజర్ ఈస్ గెట్టింగ్ ఇంటు ద అంటే చాలామంది యూజర్స్ ఇప్పుడు సోషల్ మీడియా మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సో, దానివల్ల మనకు హై ట్రాఫిక్ తెచ్చుకునే అవకాశం కూడా అక్కడి నుంచి చాలా ఉంటుంది. సో, ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి క్రియేట్ సోషల్ మీడియా పేజ్. మన ఒక సోషల్ మీడియా పేజ్ అనేది మంచిగా యూనిక్ వేలో క్రియేట్ చేసుకొని అండ్ ఇట్ షుడ్ బి క్వాలిటీ అంటే మనం ఒక ఒరిజినల్ కంటెంట్ చూపిస్తున్నాం అనేది ఒక అఫీషియల్ పేజ్ లాగా ఒకసారి చూపించుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పబ్లిష్ హై క్వాలిటీ కంటెంట్. సో, ఇక్కడ హై క్వాలిటీ కంటెంట్ అంటే మనం ఒక పబ్లిష్ చేసే కంటెంట్‌ని యూజర్ అర్థం చేసుకునేలాగా అంటే జస్ట్ డమ్మీ కంటెంట్ లాగా ప్రూవ్ చేసి వన్స్ వాడు ల్యాండింగ్ పేజ్‌కొచ్చిన తర్వాత అక్కడ యూజర్ డిసప్పాయింట్ అయ్యాడనుకో 100% ఇట్స్ నాట్ వర్క్. సో, నెక్స్ట్ వచ్చేసి కీప్ యువర్ టార్గెట్ కస్టమర్స్ ఎంగేజ్. నీ యొక్క పేజ్‌కి ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ పేజ్‌కి ఒక 1000 లైక్స్ ఉన్నారు. అంటే 1000 మెంబర్స్ నీ పేజ్‌ని లైక్ చేస్తారు. సో, వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా అంటే వాళ్ళు అన్‌లైక్ చేయకుండా ఉండడానికి కోసమని మీరు పబ్లిష్ చేసే కంటెంట్‌ని యూనిక్ వేలో పబ్లిష్ చేయండి. అండ్ మీ మీ పాయింట్ ఏంటంటే ఎప్పటికైనా గానీ మీరు నాకు యూజర్‌కి ఇది హెల్ప్‌ఫుల్ అవ్వాలి అని ఒకటి టార్గెట్‌లో పెట్టుకొని మీరు వర్క్ చేయాలి దాంట్లో. అండ్ ఇంటరాక్ట్ అండ్ ఎంకరేజ్ పీపుల్ టు షేర్ యువర్ కంటెంట్. మీరు చేస్తున్న కంటెంట్‌ని మీరు పబ్లిష్ చేస్తున్న మీ పేజ్‌లో అండ్ ఆ కంటెంట్‌ని మీరు మీ యొక్క యూజర్స్ అంటే మీ ఫాలోవర్స్‌ని ఎవరున్నా గానీ, వాళ్ళని వేరే గ్రూప్స్‌లో గానీ, వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా సైట్‌లో గానీ షేర్ చేయమని జెప్పేసి మీరు అంటుండాలి. అంటే వాళ్ళు షేర్ చేసుకునేలాగా మీరు కంటెంట్ ఎలా ప్రిపేర్ జేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఫ్రెండ్లీనెస్. మొబైల్ ఫ్రెండ్లీనెస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ ఇన్ నౌ-ఏ-డేస్. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది మొబైల్‌లో ఆప్టిమైజ్ చేసుకున్నారు. అంటే మొబైల్‌లో సెర్చ్ చేసుకుంటున్నారు ఏదైనా గానీ. ఈవెన్ దో నార్మల్లీ ఎన్ని డెస్క్‌టాప్స్ ఉన్నా గానీ మొబైల్‌లోనే చాలామంది వర్క్ చేసుకుంటున్నారు. సో, దీనికోసమని మనము ఆప్టిమైజ్ యువర్ వెబ్‌సైట్ ఫర్ మొబైల్ ఫ్రెండ్లీ. మొబైల్ ఫ్రెండ్లీలో మీ వెబ్‌సైట్ అనేది ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఎనీ ఐకాన్స్ అనేవి గానీ, యూఐ అయినా గానీ దాన్ని కరెక్ట్‌గా చూసుకోవాలి. అండ్ చెక్ యూజర్ ఇంటర్ఫేస్ అదే చెప్పాను కదా! ఇప్పుడు యూఐ అనేది కరెక్ట్‌గా చూసుకోవాలి. ఎప్పుడైనా మొబైల్ వెర్షన్‌లో వర్క్ అవుతుందా లేదా అనేది. సెర్చ్ ర్యాంకింగ్స్ విల్ బి ఇంపాక్టెడ్ బై మొబైల్ వెర్షన్స్. మీ యొక్క సెర్చ్ ర్యాంకింగ్స్ గూడా మీ యొక్క మొబైల్ వెర్షన్ నుంచెల్లి ఇంప్లిమెంట్ అయ్యి చూపిస్తదన్నట్టు. మీ మొబైల్ వెర్షన్‌లో ఎలా వర్క్ అవుతుందో చూసుకొని మీ ర్యాంకింగ్స్ అనేది కూడా చేంజ్ అవుతుంటదక్కడ. సో, ఫ్రెండ్స్ ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మొబైల్ ఫ్రెండ్లీనెస్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేజ్ స్పీడ్ స్కోర్. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఆప్టిమైజ్ అండ్ ఇంప్రూవ్ యువర్ పేజ్ లోడ్ ఫాస్ట్. అంటే మీ యొక్క వెబ్‌సైటు ఆల్మోస్ట్ బిలో 4 సెకండ్స్ లోపల ఆప్టిమైజ్ అయిందనుకో, లోడ్ అయిందనుకో, సో, దానివల్ల మీకు ఒక యూజర్ అనేది ఎళ్ళిపోకుండా ఉంటాడిక్కడ.
మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేశాను. ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్ కంపారిజన్ చేసుకుందాం ఇక్కడ. నేను ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ఓపెన్ చేశాను. ఎట్ ఏ టైమ్ అమెజాన్ వెబ్‌సైట్ ఓపెన్ చేశాను. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 10 సెకండ్స్ టైం తీసుకుంది లోడ్ అవ్వడానికి, కంప్లీట్ లోడ్ అవ్వడానికి. అదే అమెజాన్ వెబ్‌సైట్‌కి వచ్చాననుకో అది 3 సెకండ్స్‌లో నాకు లోడ్ అయింది. నేను అప్పుడు దేనికి ప్రిఫర్ చేస్తా? 100% అమెజాన్ సైట్‌కే వెళ్తాను. నేను ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ అనేది స్కిప్ అప్ చేశాను. సో, దీనివల్ల మనకి ఏమైపోతుందంటే ఈ ఫ్లిప్‌కార్ట్ అనేది ఒక యూజర్ అనేది వెళ్ళిపోతున్నాడు. బికాస్ ఆఫ్ దిస్ లోడింగ్. అంటే వెబ్‌సైట్ స్లోగా లోడ్ అవ్వడం వల్ల అతను వెళ్ళిపోతున్నాడు. సో, ఈ మెట్రిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎస్‌ఈఓ పరంగా. ఈ మెట్రిక్స్ అనేది చూసుకున్నామనుకో మన యూజర్ ట్రాఫిక్ అనేది తగ్గకుండా ఉంటదని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ ఏ బ్లాగ్. క్రియేట్ ఏ హై క్వాలిటీ బ్లాగ్ అండ్ యూ నీడ్ టు పబ్లిష్ అంటే ఒక ఒక బ్లాగ్‌ని క్రియేట్ చేసుకోండి మీరు. దాంట్లో మీ యొక్క కొత్త బ్లాగ్స్ అనేది అప్డేట్ చేస్తున్నాను. డైలీ బై డైలీ అప్డేట్ చేస్తున్నాను. అండ్ ఆప్టిమైజ్ చేస్తుంటాను. దాన్ని పర్టిక్యులర్ టార్గెట్ కీవర్డ్స్ తోటి ఆప్టిమైజ్ చేస్తున్నాను. అండ్ మీరు పబ్లిష్ చేసే బ్లాగ్ అనేది యూనిక్ బ్లాగ్‌గా ఉండాలి. అంటే యూజర్ ఫ్రెండ్లీ బ్లాగ్ అండ్ యూనిక్ బ్లాగ్‌గా ఉండాలి అది. అండ్ ఇంప్లిమెంట్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఇంటర్నల్ లింక్స్. అంటే మీరు పబ్లిష్ చేసే బ్లాగ్‌లో ఎప్పుడైనా గానీ మీరు ఒక ఇంటర్నల్ లింక్స్ అనేది ఇచ్చుకోండి. యాంకర్ టెక్స్ట్ లాంటిది ఇంటర్నల్ లింక్స్ అనేది దీనివల్ల ఎందుకు ఉపయోగపడుతుందో నేను కూడా ఇప్పుడు చెప్తాను. ఇది చాలా మందికి తెలవదు ఇది. ఎందుకంటే ఒక యూజర్ మీ బ్లాగ్‌కి విజిట్ అయిన తర్వాత వాడు ఆర్టికల్ అంటే బ్లాగ్ మొత్తం రీడ్ చేస్తున్నారు. రీడ్ చేసేటప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అయిపోయే బదులు మీరక్కడ ఇంటర్నల్ లింక్స్ ఇచ్చారనుకోండి, లైక్ యాంకర్ టెక్స్ట్ లాంటి లింక్స్ ఇచ్చారనుకోండి, మేబీ అతను నచ్చిందనుకో, ఆ లింక్ క్లిక్ చేసిండనుకో మళ్ళీ మీ వెబ్‌సైట్ లింక్‌లోనే అంటే మీ వెబ్ పేజెస్‌లోనే తిరుగుతుంటాడు అతను. అంటే మీ వెబ్‌సైట్ నుంచి కంప్లీట్‌గా ఎగ్జిట్ అవ్వట్లేడు. మీ ఉన్న వెబ్ పేజెస్‌ని నెక్స్ట్ పేజ్‌కెళ్తున్నాడు. అంటే మన ఒక యూజర్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది అందులో. సో, దీనివల్ల కూడా ఎస్‌ఈఓ ర్యాంకింగ్ అనేది చాలా మటికి ఈజీగా ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి చెక్ యువర్ వెబ్‌సైట్ పర్ఫార్మెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్‌లీ చెక్ విత్ గూగుల్ అనలిటిక్స్ అండ్ గూగుల్ సెర్చ్ కన్సోల్. మీరు రెగ్యులర్‌లీ డైలీ బై డైలీ మీరు ఆప్టిమైజ్ చేస్తున్న వెబ్‌సైట్‌ని మీరు చెక్ చేసుకోవాలి. అది ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? దాని మెట్రిక్స్ ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ చూసుకోవాలి. చెక్ అండ్ ఫోకస్ ఆన్ ట్రాఫిక్ అండ్ బౌన్స్ రేట్ ఫ్రమ్ అనలిటిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ అనేది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బౌన్స్ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక బ్లాగ్ పేజ్ మెయింటైన్ చేస్తున్నారు. ఒక విజిటర్ మీ బ్లాగ్‌కి వచ్చేసి అతను కొద్దిసేపు ఉండి మళ్ళీ ఎగ్జిట్ అయిపోయాడు. అంటే ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ అయిపోయాడు. అంటే మీ పేజ్ నుంచెళ్ళి. అంటే ఎళ్ళిపోయిండంటే అక్కడ ప్రాబ్లమ్ ఏంటో చూసుకోవాలి అసలకి. సో, ఇవన్నీ మనకు ఈ బౌన్స్ రేట్‌లో తెలిసిపోతాయి. బౌన్స్ రేట్ చూసిన తర్వాత ఏ ఏ పేజ్‌కి బౌన్స్ రేట్ ఎక్కువొస్తుంది. ఏ పేజ్‌కి బౌన్స్ రేట్ తక్కువొస్తుంది. సో, ఈ ఎక్కువ వచ్చిన పేజ్‌కి సో, మనం ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి? మనం పబ్లిష్ చేసిన యూఆర్ఎల్‌కి, కంటెంట్‌కి, కీవర్డ్‌కి రిలేటెడ్ ఉందా లేదా? అంటే కంటెంట్ ఒక యూజర్ ఫ్రెండ్లీగా ఉందా లేదా? యూజర్ ఎందుకొచ్చి ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ అయిపోతున్నాడు? అనేది ఇవన్నీ మెట్రిక్స్ అనేది మనం చూసుకోవాలి అనలిటిక్స్ నుంచెల్లి. అండ్ చెక్ ఫర్ ఎనీ ఇండెక్సింగ్ ఇష్యూస్ ఆర్ రెస్పాన్స్ కోడ్ ఎర్రర్స్ ఫ్రమ్ గూగుల్ సెర్చ్ కన్సోల్. ఈ సెర్చ్ కన్సోల్ నుంచెల్లి మనం ఏందంటే మన యొక్క వెబ్‌సైట్ ఆడిటింగ్ లైక్ ఎగ్జాంపుల్ ఎనీ ఇండెక్షన్ ఇస్తాం. అంటే మీరు సైట్ మ్యాప్ సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని పేజెస్ అనేవి ఇండెక్స్ అవ్వవు. కొన్ని పేజెస్ అనేది ఇండెక్స్ అయినా గానీ మనకు సెర్చ్ ఇంజిన్‌లో చూపియవు. సో, ఏమైంది? రోబోట్స్‌లో ఏమన్నా మనకి ఇష్యూ ఉందా అక్కడ? సో, ఇలాంటియి అనేది చూసుకోవాలి. అండ్ కొన్ని రెస్పాన్స్ కోడ్స్ లైక్ 4 ఎక్సెస్ కోడ్ ఉంటాయి. 5 ఎక్సెస్ కోడ్స్ ఉంటాయి. సో, ఇవన్నీ ఎర్రర్ కోడ్స్ అనేది మనం చూసుకోవాలి ఒకసారి. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? సో, కరెక్ట్ ఆప్టిమైజ్ అవుతుందా? లేదా? అనేది మనం ఈ సెర్చ్ ఇంజిన్ చూసుకోవాలి. సో, ఫ్రెండ్స్ నాకు తెలిసి మీరు ఈ 10 టిప్స్ మీరు వాడానంటే 100% మీ వెబ్‌సైట్ అనేది ర్యాంకింగ్ 100% అవుతుంది. మీరు ఒకసారి ఈ మెట్రిక్స్ ఫాలో అయ్యి ఒక 1 మంత్ ట్రై చేసి చూడండి. డెఫినిట్‌గా మీ ర్యాంకింగ్ అనేది చేంజ్ కాకపోతే చూడండి ఒకసారి. సో, ఇవి మన 10 మెట్రిక్స్. సో, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా లైక్ ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎస్‌సిఓ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ, ఏమైనా ఇష్యూస్ ఉన్నా గానీ జస్ట్ మీరు నా డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మీ యొక్క వెబ్‌సైట్ ర్యాంకింగ్ కావాలన్నా గానీ, మీరు ఎలాంటి బిజినెస్ ఉన్నా గానీ, నేను ఆప్టిమైజ్ చేసి మీకొక ఆడిట్ చేసి ఇస్తాను. మీకు ఈ వెబ్‌సైట్ ఏమి ఇష్యూ ఉందని చెప్పి చెప్తాను. సో, ఇది నా కాంటాక్ట్ నంబర్, నా పేరు అండ్ నా మెయిల్ ఐడీ. ఫీల్ ఫ్రీ టు కాల్ మీ ఎట్ ఎనీ టైమ్. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు నాకు. నా మెయిల్ ఐడీ ఉంది. నా కాంటాక్ట్ నంబర్ కూడా ఉంది. సో, ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ అండ్ subscribe to my channel. Thank you friends. Thank